హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం భారత్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనకి కామెంట్ సెక్షన్లో కొంతమంది భారత్ యూనివర్సిటీ మీద వీడియో చేయని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. భారత్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండింది, హాస్టల్ అండ్ ఫుడ్ ఎలా ఉండింది, అక్కడ స్టడీ కల్చర్ ఎలా ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. సో భారత యూనివర్సిటీలో మనకి స్కాలర్షిప్ అనేది ఓన్లీ ఐబీ మార్క్స్ బేస్ మీద ఇస్తారు. సో మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మార్కులని టోటల్ 100%కి క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పర్సంటేజ్ బేస్ మీదే మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో మనం కనుక సిఎస్సి తీసుకుంటే పీసీఎం మార్క్స్ 90 అండ్ అబవ్ ఉంటే 1,25,000కి సిఎస్సి వస్తుంది మనకి. అదే 70 నుంచి 89.9% ఈ జోన్లలో పడితే మనకి 1,50,000 ట్యూషన్ ఫీ ఉంటుంది పర్ ఇయర్కి. అదే 60 నుంచి 69.9% ఉంటే 1,75,000 ఉంటుంది. ఇది కోర్స్ చేసి అదే మనం స్పెషలైజేషన్ తీసుకుంటే విత్ ఏఐ కానీ, విత్ ఏఎంఎల్ కానీ, విత్ సైబర్ సెక్యూరిటీ కానీ, విత్ డేటా సైన్స్ కానీ, విత్ ఐఓటీ కానీ, విత్ ఏఎంఎల్ అండ్ డిఎస్ ఏది తీసుకున్నా మనకి ఒక్కోదానికి ఒక ఫీజు ఉండింది. విత్ 90% అబవ్ ఉంటే 1,50,000 ఉండింది. దీనికి దానికి 25,000 వేరియేషన్ ఉండింది. 70 to 89.9%కి అది కూడా 25,000 పెరిగింది. 1,75,000 ప్రతిదానికి 25,000 పెరుగుతూ వస్తుంది. మనకి థర్డ్ కేటగిరీ వచ్చేసి సిఎస్సి ఇన్ అసోసియేషన్ విత్ ఐబీఎం అనమాట. దీంట్లో మనకి ఐబీఎం వల్ల కరికులం అనేది ఉంటుంది. సో ఐబీఎం వల్ల అప్పుడప్పుడు ఐబీఎం ఫ్యాకల్టీ వచ్చేసి మనకి గెస్ట్ లెక్చర్స్ అవి ఇస్తూ ఉంటారు. ఐబీఎం సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. సో ఇదంతా వేరే అనమాట. దీంట్లో మనకి ఎటువంటి స్కాలర్షిప్ లేదు. 2,50,000 ట్యూషన్ ఫీ కట్టేయాలి. ఇది ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ఈసీఈకి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉండింది. ఐటీకి కూడా 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉండింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి 1,00,000 ఉండింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి 1,00,000 ఉండింది. ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీకి 1,00,000 ఉండింది. బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీకి 1,00,000 ఉండింది. బయోమెడికల్ ఇంజనీరింగ్కి 1,00,000 ఉండింది. బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్కి 1,00,000 ఉండింది. మెకానికల్ ఇంజనీరింగ్కి 75,000 ఉండింది. మెకట్రానిక్స్ ఇంజనీరింగ్కి 75,000 ఉండింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి 75,000 ఉండింది. సివిల్ ఇంజనీరింగ్ కూడా 75,000 ఉండింది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా 75,000 ఉండింది. బీఆర్కి 1,25,000 ఉండింది. ఇక్కడ లేటరల్ ఎంట్రీస్ కూడా సపరేట్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. బీటెక్ లేటరల్ ఎంట్రీస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళకి 1,50,000 ఉంది. సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఐబీఎం తీసుకుంటే 2,50,000. దాంట్లో మార్క్ లేదు. సో సిఎస్సి ఏఐ, ఏఎంఎల్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వీటన్నిటికీ 1,25,000 ఉండింది. ఈసీఈకి 1,25,000 ఉండింది. ఆల్ అదర్ బీటెక్ కోర్సెస్కి 1,00,000 ఉండింది. డీటెయిల్స్ అన్నీ పక్కనే ఇలా డిస్ప్లే చేస్తాను చూడండి. మళ్ళీ ఇక్కడ ఫీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫేజెస్ ప్రకారం అవుతూ ఉంటుందంట. సో ఇప్పుడు ఎంసెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఎంసెట్ స్టార్ట్ అవ్వకముందు ఫేజ్ 1. సో మీకు ఇప్పుడైతే ఏమైతే స్కాలర్షిప్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఎంసెట్ స్టార్ట్ అవ్వకముందు ఇస్తారు. ఎంసెట్ స్టార్ట్ అయిన తర్వాత ఫేజ్ 2కి వెళ్తుంది. అప్పుడు ఇంకా స్కాలర్షిప్ తగ్గిపోతాయంట. సో ఫీజు ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఫేజ్ 3లో అసలు ఏం తగ్గదు, ఇంకా అలా మారుతూ ఉంటుంది. చూసుకొని ఏదైనా అడ్మిషన్ అనుకుంటే ముందే చేసుకోవాలి. ఇప్పుడు హాస్టల్ అండ్ ఫుడ్ డీటెయిల్స్ చూద్దాం. హాస్టల్ ఫీజు వచ్చేసి 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ ప్రైస్ 90,000. అక్కడ నుంచి మనం ఏసీ అవి తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఫుడ్ తీసుకుంటే ఇది కూడా ఏం అంత బాగుంది అని చెప్పలేము, వర్స్ట్ అని చెప్పలేము, బిలో యావరేజ్ అని చెప్పారు తిన్నవాళ్ళు. సో అది కొంచెం చూసుకోవాలి, గమనించాలి. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం 4 years ఉండేటప్పుడు. సో అవి చూసుకొని జాయిన్ అవ్వండి. ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి నచ్చితే జాయిన్ అవ్వాలనుకుంటే. ఈ కాలేజ్లో బీటెకే కాదు, పెద్ద హాస్పిటల్ నుండి ఎంబీబీఎస్ కోర్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో మనం దాన్ని టచ్ చేయము. సో ఎంబీబీఎస్ ఉంటే దాని డీటెయిల్స్ సపరేట్గా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే చూడొచ్చు. ఇప్పుడు మనం కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకుంటే, సో కాలేజ్లో డ్రెస్ కోడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ చెకింగ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో బాయ్స్కి అయితే క్లీన్ షేవ్ కంపల్సరీ, ఫార్మల్స్ కంపల్సరీ, షూస్ కంపల్సరీ అండ్ టకింగ్ కంపల్సరీ. అదే గర్ల్స్కి అయితే పంజాబీ అండ్ వాళ్ళకి ఏమీ షూస్ ఏమి రిక్వైర్మెంట్ లేదు. అండ్ చున్నీ కంపల్సరీగా ఉండాలి. ఇది వాళ్ళకి డ్రెస్ కోడ్ వచ్చేసి. కాలేజ్లో అటెండెన్స్ విషయానికి వచ్చేసి 75 స్టార్టింగ్లో 75% కంపల్సరీ అంటాడు.
బట్ 50% ఉన్నా కూడా ఎగ్జామ్స్ టైంలో అలో చేస్తారు. సో ఇక్కడ లైక్ మనకి తక్కువ అటెండెన్స్ ఉంటే ఫీజు కట్టించుకుని రాయించడాలు ఇవన్నీ ఉండవు. డైరెక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్కి లైక్ వాళ్ళు తగ్గించిన తర్వాతనే ఆ రిక్వైర్మెంట్కి మనం లేకపోతే డైరెక్ట్ రిటెన్షనే మళ్ళీ రాసుకోవాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి నేను అడిగిన ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్న ప్రజెంట్ ఇక్కడ థర్డ్ ఏజ్ చదువుతున్న వాళ్ళని అడిగి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఏం చెప్పారంటే స్పోర్ట్స్కి ఒకప్పుడు గ్రౌండ్ ఉండేది, ఆ స్పోర్ట్స్కి ఉన్న గ్రౌండ్లో ప్రస్తుతానికి బిల్డింగ్లు అవి లేపేయడం వల్ల వాళ్ళకి గ్రౌండ్ అనేది లేదు అని చెప్పారు. సో వాళ్ళు ఏదన్నా క్రికెట్ రిలేటెడ్ ఏదన్నా స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయాల్సినప్పుడు వాళ్ళే పక్కన లా కాలేజ్ అది ఉంది. సో ఆ కాలేజ్లో ఆ గ్రౌండ్ యూజ్ చేసుకుని 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందంట, అక్కడ కండక్ట్ చేస్తారని చెప్పారు. సో బీటెక్లో గ్రౌండ్ లేకుండా మనం చేయాలంటే చాలా కష్టం, అది ఒకటి చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనం కాలేజీలో లైక్ ఆడిటోరియం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి చాలా చిన్న ఆడిటోరియం ఉంది, లైక్ అరౌండ్ ఒక 100 లైక్ 200 మెంబర్స్కి సరిపడా ఆడిటోరియమే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే సిఎస్సీలో స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫెస్ట్లు అవి కండక్ట్ చేయాలంటే ఒకేసారి కండక్ట్ చేయలేరు. సో 2 సెక్షన్లకు ఒకసారి ఎలా కండక్ట్ చేస్తారంట. సో సిఎస్సీ వాళ్ళకి మిగతా బ్రాంచెస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫెస్ట్లు అవి అవుతాయని చెప్పారు. సో మిగతా బ్రాంచెస్ వాళ్ళకి తక్కువ మెంబర్లు ఉంటారు కాబట్టి పర్లేదు, వాళ్ళందరూ ఒకేసారి కండక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఫెస్ట్ల గురించి, వాటి గురించి. లైక్ స్టూడెంట్ క్లబ్స్ గురించి వచ్చేసరికి వేరే వేరే క్లబ్స్ ఉన్నాయి. సో హ్యాకథాన్స్ అవి వీటిలో యూనివర్సిటీలో జరిగినట్టు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. సో అంతవరకు. ఇప్పుడు ప్లేస్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు 2024 ప్లేస్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు ఎక్కువ బయట పెట్టేయట్లేదు. సో లైక్ అక్కడ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లైక్ మిగతా వాళ్ళ సీనియర్లు వాళ్ళు అడిగి తెలిసిన విషయం ఏంటంటే అరౌండ్ 1100 మెంబర్స్ వరకు ఉన్నారు సిఎస్సీలో. వాళ్ళలో ఓన్లీ ఒక 100 మెంబర్స్కి కోర్ లైక్ సిఎస్సీ రిలేటెడ్ జాబ్స్ ఓన్లీ 100 మెంబర్స్కి వచ్చాయని వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో అలా 2-3 కనుక్కొని చెప్పినా కానీ వాళ్ళు ఏం ప్లేస్మెంట్ డీటెయిల్స్ పక్కా అన్నీ బయటపెట్టలేదు సార్, చాలా తక్కువ వచ్చేసాయి. అండ్ ఆవరేజ్ ప్యాకేజ్ కూడా 4.5 ఉంది. ఐటీ జాబ్స్ వచ్చేసి లైక్ 1100లో ఓన్లీ 100 అలా ఇచ్చారంట. సో మిగతా వాళ్ళందరికీ ఎక్కువ నాన్ ఐటీ జాబ్స్ ఎక్కువ తీసుకెళ్లారు, నాన్ ఐటీ జాబ్స్ వైపు. సో లైక్ ఆ ప్లేస్మెంట్స్ విషయంలో కంపేర్ చేసుకుంటే లైక్ అంత బెస్ట్ ఏం లేదు కాలేజు, చాలా తక్కువ. లైక్ 1100లో ఓన్లీ 100 కోర్స్ చేసి లైక్ రిలేటెడ్ అంటే చాలా తక్కువ. నాన్ ఐటీవి కూడా చాలా తక్కువ పే ఉంటుంది, 2 lakhs 3 lakhs యానం అంటే చాలా చాలా తక్కువ అవుతుంది. ఇంకా తక్కువ ఉన్నాయి కొన్ని, అవి కూడా తీసుకెళ్ళిపోయారు. సో మనం ఫీజు కూడా అంత ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా పెంచేశారు ఇప్పుడు. సో ఒకప్పుడు ఫీజు భారత్ యూనివర్సిటీ అంటే తక్కువ ఫీజులో అయిపోతుంది, మంచిగా జాయిన్ అవ్వచ్చు, అలా ఉండేది పర్సెప్షన్ అనేది. ఇప్పుడు ఇదంతా మారిపోయింది. భారత్ యూనివర్సిటీలో కూడా వాళ్ళ ఫీజెస్ అవి పెంచారు, స్ట్రెంత్ అవి పెరిగింది. సో వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ తగ్గిపోయాయి, ప్లేస్మెంట్స్ కూడా చాలా తగ్గున్నాయి. కాబట్టి మనము ఆ రోజు జాయిన్ అయ్యే ముందు 1 or 2 times వేరే యూనివర్సిటీతో చెక్ చేసుకొని జాయిన్ అవటం మేలు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయం బ్రో మా జూనియర్లకు అయితే అన్నారు. సో మీరు కూడా జాయిన్ అయ్యే ముందు 1 or 2 times చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఇది మొత్తం భారత్ యూనివర్సిటీ గురించి ఓవర్వ్యూ మొత్తం. సో వీడియోని చివరి వరకు చూసారంటే పక్కా ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూనివర్సిటీ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు, నాట్ ఓన్లీ కాలేజ్ రివ్యూస్, బీటెక్లో మనం ఏం చేయాలి, ఎలా 4 year గైడెన్స్ అనేది కంప్లీట్ గైడెన్స్ వస్తుంది. మనం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది లాజిక్ లూప్స్. టాటా, బై బై.